కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇవాళ ఎవడు పెడతాడు కేసులు? ఓటమి అంచున ఉన్నవాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడు, ఇక నాతో కాదు అనుకున్నోడే కేసులు పెడతాడు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతుందంటే మన బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి పోతున్నట్టు లెక్క, మన గెలుపు దగ్గరికి వచ్చినట్టు లెక్క. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ్, అయ్యే పోయింది అంటాడు, శ్మశానానికి పోయింది అంటాడు. ఒకసారి అంటాడు బీఆర్ఎస్ పార్టీ అది సచ్చిన పాముతో సమానం అంటాడు. ఇంకొకసారి అంటాడు రకరకాల బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు, బీఆర్ఎస్ మొలకెత్తనీయా అంటాడు, ఈయన మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ ని మొలకెత్తనీయా అంటాడు. నాకు ఇందాక మా జీవి చెప్తుండు, అన్నా ఇంకా వడ్లు అట్లనే ఉన్నాయే, తిమ్మాపూర్లో ఉన్నాయి, అల్గునూరులో ఉన్నాయి, ఇంకా యాడ చూసినా 2 నెలలు అయినా ఇంకా వడ్లు కొంటలేరు, యాడవైనా 5 కిలోల తరుగు పెడుతున్నారు, వడ్లు కొనే దిక్కు లేదన్నా అన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి వడ్లు కొనే మొహం లేదు కానీ బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడుతుండు. మొన్న అల్గునూరులో మా వాళ్ళు ట్రైలర్ చూపలేదాము, అది గుర్తుపెట్టుకో. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఆయనకే మనకంటే బాగా అర్థమైంది. మొన్న బహుశా మీరు చూసి ఉంటారు, అరే నేను చెప్తే ఆఫీసర్లు ఇంటలేరు అంటుండు. హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయి, యాడికాడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను ముందే చెప్పినా కానీ నా మాట ఎవడు ఇంటలేడు అన్నాడు. ఎందుకు ఇంటలేరు? నీ పని అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది. నీ పని అయిపోయింది, నువ్వు ఉండేది లేదు కనుక నీ మాట ఎవడు వినకుండా అయిపోయింది, నీ పతార కథమైపోయింది. ఇవాళ అందుకే నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మంచిగా పనిచేద్దాం. ఇది నిజంగా మన కోసం కాదు, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు, అరాచకాలు, అవినీతి, ఇది రేపు సెట్ చేయాలంటేనే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అసలు రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కాములే. కేసీఆర్ ఉంటే అన్ని స్కీములే, ఎప్పుడు చూడు స్కీములే. ఎలక్షన్లలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా కేసీఆర్. ఓట్ల ముందు చెప్పిండా కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ కిట్ ఓట్ల ముందు చెప్పిండా? రైతు బంధు అనే పథకం ఓట్ల ముందు చెప్పిండా? రైతు బీమా అనే పథకం ఓట్ల ముందు చెప్పినమా? ఎన్నికల ముందు హామీలు ఇవ్వకపోయినా ప్రజలకేం కావాలో ప్రజల మనసెరిగి పాలన అందించింది కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం.